హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర రెసిపీస్. ఇవాల్టి స్పెషల్ పచ్చి కొబ్బరి మరియు బెల్లంతో చేసిన లడ్డూలు. ఇవి ఎక్కువ రోజులు ఎలా నిల్వ ఉండేలా చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో మనం చూద్దాం. దీనికోసం మనం ముందుగా ఫ్రెష్గా ఉన్న పచ్చి కొబ్బరి తీసుకొని దాని వెనక ఉన్న బ్రౌన్ పార్ట్ కట్ చేసి ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 2 కప్పుల కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి. దీన్ని మరీ పేస్ట్లా కాకుండా కొద్దిగా బరకగా ఉండేలాగా మిక్సీలో చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దానిపైన ఒక ప్యాన్ పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసి దాన్ని కరిగించుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొబ్బరి పేస్ట్ అంతా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. స్టవ్ లో టు మీడియం ఫ్లేమ్ ఉండాలండి, లేదంటే ఈ కొబ్బరి అంతా అడుగంటుకుపోతుంది. ఇప్పుడు 1 కప్పు తురిమిన బెల్లాన్ని ఈ కొబ్బరిలో యాడ్ చేయాలి. మీరు స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే ఇంకో 1/2 కప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బెల్లం కరిగే వరకు లో ఫ్లేమ్లోనే బాగా కలుపుకోవాలి. చూశారు కదా, ఈ బెల్లం ఇప్పుడు పూర్తిగా కరిగిపోయింది. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి యాడ్ చేయాలి. దీన్ని మొత్తాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. చూశారు కదా, ఇక్కడ నెయ్యి పైకి తేలడం స్టార్ట్ అయింది, అంటే ఇది రెడీ అయిపోయినట్టు అర్థం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. దీన్ని మరీ చల్లబడకుండా గోరువెచ్చగా ఉండేలాగా ఉంచుకోవాలి. దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని కొద్దిసేపు చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుంటూ లడ్డూలుగా చుట్టుకోవాలి. ఈ లడ్డూలు మరీ సాఫ్ట్గా ఉండవు, అలానే మరీ హార్డ్గా ఉండవండి. మరీ సాఫ్ట్గా ఉన్నవి తొందరగా పాడైపోతాయి. ఈ లడ్డూలు ఒక 15 రోజుల వరకు నిల్వ ఉంటాయి. చూశారు కదా, ఎంతో హెల్దీ అయిన పచ్చి కొబ్బరి మరియు బెల్లంతో చేసిన లడ్డూలు. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కమెంట్స్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.